అమ్మ శైలు న్యూస్ పెట్టమ్మా, ఎలక్షన్ రిజల్ట్స్ ఏంటి చూద్దాం. న్యూస్ పెట్టమ్మా, న్యూస్ పెట్టమ్మా. అలా నీళ్ళు తాగేస్తావేంటే? అన్నం తిను. నాకేమవుతు. శైలు, శైలు, ఏమైంది దానికి? అన్నం తిందంట. మొన్నేమైందో తెలుసా మీకు? ఎవరితోనే బండి మీద దిగింది. నిన్ను అడిగినందుకో ఇదంతా. శైలు చెప్పరా. సీను, ఏం చేస్తున్నావు? ఫైనల్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్లో ఉన్నానురా. ఏంటి వాయిస్ ఎలా ఉంది? నిన్న నువ్వు డ్రాప్ చేయడం మా మమ్మీ చూశారు. ఫుల్ క్లాస్. ఈ దెబ్బతో ఏదో ఒకటి తేలిపోతుంది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఇప్పుడు మన పెళ్ళి అంత అవసరమా? లేదు సీను, లవ్ మ్యాటర్ తెలిసినప్పటి నుంచి చాలా గిల్టీగా ఉంది. ఏదో తప్పు చేశానని ఫీలింగ్. నువ్వు దీని గురించి సీరియస్గా ఆలోచించు. సరే, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నట్టుకున్నావు. మనం రేపు కలుద్దాం. సరే. ఏమైంది శైలు? ఏంటి ఎన్నాళ్ళు ఉండాలి ఇలాగా? పిచ్చెక్కిపోతుంది. బయటికి వెళ్ళినెవరు? ఏంటి రెస్ట్రిక్షన్స్? నా వల్ల కాదు. నేను జాబ్ చేసుకుంటాను. నన్ను ఎప్పుడు ఇలా పెంచలేదు. ఇప్పుడేంటి కొత్తగా? బయటికి వెళ్ళకూడదు, అబ్బాయితో మాట్లాడకూడదు, ప్రేమించకూడదు, నచ్చినట్టు పెళ్లి చేసుకోకూడదు. ఇంకెందుకు బ్రతకాలి? తేల్చండి ఇప్పుడే, ఇక్కడే, మిమ్మల్ని. అమ్మా, ఇన్ని మాటలన్నావు కదా, ఒక్కసారి కూడా చెప్పండి నాన్న, చెప్పండి అమ్మా అని అనాలనిపించలేదా? అమ్మా నాన్న అనే పదాలు అంత బరువైపోయినాయా? నిన్నటిదాకా సంతోషంగా తిరిగి నీ ఇల్లు నీకు జైలు. మేము ఇంట్లో కనిపించే శత్రువులు. మా ముఖాలు చూడాలన్నా, మాతో మాట్లాడాలన్నా నీకు అసహ్యం. పోనీ చెప్పండి, ఎన్నాళ్ళు ఉండాలి? నన్నే పర్మనెంట్ గా ఉంచారు కదా, ఎవరికొకరికి ఇచ్చి పెళ్లి చేయాలి. ఆ ఇచ్చేదేదో సీనుకి ఇమ్మంటున్నాను. అర్థం చేసుకోరే. 20 ఏళ్ళు నన్ను పెంచారు. మిగిలిన 60 ఏళ్ళు బ్రతకాల్సింది అతనితోనే కదా. నాకు ఇష్టమైన అతన్ని పెళ్లి చేసుకోనివ్వరే. శభాష్, బాగా మాట్లాడావు తల్లి. నా కూతురు లెక్కలో టాప్ అనుకున్నాను, కానీ జీవితమైన లెక్కని ఇంత పక్కగా కుక్క తిప్పుకోకుండా చెప్తుంది అనుకోలేదు. ఇంటర్మీడియట్ గాడి కదా, అందుకోలేకపోయా. బట్ శైలు, నీ లాజిక్ కి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఏదో 20-60 అన్నావు కదూ. నీ 60 ఏళ్ల జీవితంలో ఎవరున్నా లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. ఎందుకంటే నీకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి. నీ 20 ఏళ్ల జీవితం ఉందే, అదే మేము కనీ పెంచింది. మేము లేకపోతే నువ్వు లేవు, ఎక్కడో అనాథగా ఉండాల్సి వచ్చేది. రెక్కలు వచ్చాయి కదూ, అందుకే చుక్కలు చూపిస్తున్నావు. ఏంటి సోది? ఇప్పుడేమంటారు? నేను చెప్పేది సోది లేకుంటే అది తినాల్సిన బాధ నీకు లేదు తల్లి. మేమంటే ప్రేమ లేనప్పుడు ఎవరినో తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాల్సిన అవసరం ఈ ఆనందరావుకి లేదు. నీకు వాడే కావాలనుకుంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు కట్టుబట్టలతో వెళ్ళినా, బట్టలు తీసుకెళ్ళినా, ఏడుస్తూ వెళ్ళినా, సంతోషంగా వెళ్ళినా నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నిన్ను ఆపేవాడు ఎవడో లేడు ఇక్కడ. నువ్వాగా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఆలోచిస్తే వాడు కూడా బోర్ కొట్టొచ్చు మాకులాగా. చూడు, మేమే కావాలనుకుంటే మేము చెప్పినట్టు విని ఇంట్లో ఉండు. నాకంత కర్మేం పట్టలేదు. ఐ డోంట్ వాంట్ యు. ఐ హేట్ యు. హలో శైలు, చెప్పు. ఎక్కడున్నావు? ఏమైంది శైలు? ఏడోకు చెప్పు. మా డాడీతో పెద్ద గొడవైంది. నేను ఇక్కడ ఇంకొక క్షణం ఉండలేను. నువ్వు అర్జెంటుగా మన కాలనీ బస్ స్టాప్ కి రా. నేను ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాను. ఇప్పుడా? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను శైలు. 1 అవర్లో నేను అక్కడ ఉండకపోతే నా లైఫ్ కొలాప్స్ అయిపోద్ది. అర్థం చేసుకో శైలు. సరే, నన్ను మర్చిపో శైలు, నేను నీకు వద్దు, మా అమ్మ నాన్నకే వద్దు, ఎవరికి వద్దు. నువ్వు నీ కెరీర్ చూసుకో. అరే నా చావు నేను చేస్తా. శైలు, హలో హలో శైలు. ఏంటి? నువ్వు రమ్మనేది ఈ టైంలోనా? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం ఇది. ఆ జాబ్ కొట్టి నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా యూఎస్లో సెటిల్ అవుదాం అనుకున్నాను. సీను, ఇది ఫ్యూచర్ గురించి ఆలోచించే టైం కాదు. ప్రెజెంట్ గురించి ఆలోచించు. నేను నీకోసం అన్నింటినీ వదిలేసి వచ్చేస్తున్నాను.
1 అవర్లో వస్తే ఈ శైలు ఆ బస్ స్టాప్ లో ఉంటుంది, లేకపోతే అదే బస్ స్టాప్ లో నా శవాన్ని చూస్తావు. నీ ఇష్టం. ఆగమ్మా, నా మాట విను. శైలు, ఎక్కడికమ్మా, ఎక్కడికి వెళ్తావే? నేను చెప్తాను మీ నాన్నకి. అక్కర్లేదమ్మా, ఆయనంత స్ట్రైట్ గా చెప్పిన తర్వాత ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీరు నన్ను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు. శైలు, వెళ్ళిపోతున్నావా? ఆపండి, చెప్పండి. డాడీకి ప్రేమ చూపించాల్సింది సెల్ ఫోన్స్ నుంచో ఫేస్బుక్ నుంచో కాదమ్మా, ఇక్కడ ఇక్కడ ఫీల్ అయ్యి నాన్న అని ప్రేమతో పిలిస్తే ఆ పిలుపు కోసం 10 జన్మలు ఎత్తుతాడమ్మా మీ నాన్న.